గైస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అమ్లు ప్రిన్సెస్ ఛానల్ గైస్. ఇప్పుడైతే థంబ్నెయిల్లో పెట్టిన ప్రకారం ఏపీ ఐసెట్ 2025 వాళ్ళకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అది అందరికీ తెలుసు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కూడా స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి. సో చాలామంది అయితే రిజిస్ట్రేషన్స్ కూడా స్టార్ట్ చేశారు. సో అందరికీ కాకపోతే కొన్ని క్వశ్చన్స్ అయితే డౌట్ ఉన్నాయి. అది ఈ వీడియోలో అయితే నేను క్లారిటీ ఇచ్చేస్తాను మీకు. సో వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ గట్టిగా బాదేయండి. మనం ఏం వీడియోస్ వచ్చినా ఫస్ట్ మీరైతే చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటి అంటే, సో చాలామందికి డౌట్స్ ఏంటి అంటే బ్యాక్లాగ్స్ అయితే ఉన్నాయి, మేము అప్లై చేయొచ్చా, మేము ఎలిజిబుల్ లేనా అని అడుగుతున్నారు. అలాగే మేము ఫైనల్ సెమిస్టర్లో ఉన్నాము, మరి మేము ఫైనల్ సెమిస్టర్లో ఉన్నాం, మాకు ఇంకా రిజల్ట్స్ రాలేదు, మేము అప్లై చేయొచ్చా అని అడుగుతున్నారు. మా దగ్గర అయితే ఏ డిగ్రీ సర్టిఫికేట్స్ అయితే ఇంకా రాలేదు, మాకు ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయి కానీ ఇంకా మా చేతిలో సర్టిఫికేట్స్ అయితే లేవు. సో దీనికి ఏజ్ లిమిట్ అనేది ఏమైనా ఉందా, మా ఏజ్ ఎంత ఉంది, మేము అప్లై చేయొచ్చా లేదా అని అడుగుతున్నారు. అలాగే మాకు డిగ్రీ అయిపోయిన తర్వాత 2-3 ఇయర్స్ గ్యాప్ ఉంది, మరి మేము ఎలిజిబుల్ లేనా అని అడుగుతున్నారు. సో ఈ డౌట్స్ అన్నీ కూడా నేను క్లారిటీ ఇచ్చేస్తాను మీకు ఈ వీడియోలో. కానీ వీడియో అనేది ఎప్పుడైనా సరే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఒక క్లారిటీ వస్తాయి, అప్పుడే మీకు డౌట్స్ అనేవి క్లియర్ అవుతాయి. ఓకేనా? సో ఇప్పుడైతే మనం విందాము. సో ఫస్ట్ టాపిక్ వచ్చి బ్యాక్లాగ్స్. వాళ్ళది ఫస్ట్ మెయిన్ టాపిక్ వచ్చి బ్యాక్లాగ్స్. సో వాళ్ళకైతే 4th సెమిస్టర్లో 5th సెమిస్టర్ బ్యాక్లాగ్స్ ఉంటాయి. సో బ్యాక్లాగ్స్ ఉన్నాయి కదా, మేము అప్లై చేయొచ్చా అంటే ఖచ్చితంగా మీరు అప్లై చేయొచ్చు. డెఫినెట్గా మీ బ్యాక్లాగ్స్ ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. మీ బ్యాక్లాగ్స్ అనేవి మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు ఇబ్బంది అవ్వదు, ఏం ఇబ్బంది అవ్వదు. ఓకేనా? మీ ఎగ్జామ్కి ఎలిజిబుల్లే, మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయొచ్చు, అసలు నాట్ ఏ మ్యాటర్. ఓకేనా? సో మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోండి, అప్లై చేసుకోండి, ఎగ్జామ్ కూడా మీది అయిపోతుంది. సో బ్యాక్లాగ్ ఉన్న ఎగ్జామ్ అనేది మీకు ఎప్పుడులోపు క్లియర్ అవ్వాలి అంటే, మీకు ఎప్పుడైతే ఏపీ ఐసెట్కి సంబంధించి కౌన్సిలింగ్ డేట్స్ రిలీజ్ చేస్తాడు చూడండి, అప్పుడు లోపు మీకు బ్యాక్లాగ్స్ అనేవి వచ్చేయాలి. మ్యాక్సిమం అయితే మీకు కౌన్సిలింగ్ వచ్చే లోపు అయితే మీ బ్యాక్లాగ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. 98% అయితే అన్ని యూనివర్సిటీస్కి బ్యాక్లాగ్స్ 4th సెమ్లో బ్యాక్లాగ్స్ ఉన్నా 5th సెమ్లో బ్యాక్లాగ్స్ ఉన్నా సరే అప్పుడు లోపు ఎగ్జామ్స్ పెట్టేస్తారు. మీకు కౌన్సిలింగ్ లోపు అందరి దగ్గరికి సర్టిఫికేట్స్ అనేవి వచ్చేస్తాయి. ఓకేనా? సో బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, అసలు ప్రాబ్లం అయితే ఏం లేదు. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఏంటి అంటే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఫైనల్ సెమిస్టర్లో ఉన్నాం మేమైతే 6th సెమిస్టర్లో కానీ 5th సెమిస్టర్లో కానీ మేము ఉన్నాము, మరి మేము అప్లై చేయొచ్చా అంటే డెఫినెట్గా అప్లై చేసుకోవచ్చు. మీరు ఫైనల్ సెమిస్టర్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు, ఎవరికి ఏ అబ్జెక్షన్ అయితే లేదు. ఓకేనా? ఏ అబ్జెక్షన్ అయితే లేదు, మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి మీరు. సో ఇప్పుడైతే మీకు ఏదైతే ఇష్యూ ఉండదు మీరు అప్లై చేసేటప్పుడు. సో అప్లై చేసేటప్పుడు ఏ ఇష్యూ ఉండదు, మళ్ళీ మీరు ఐసెట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఏ ఇష్యూ అయితే ఏమి ఉండదు. ఓకేనా? సో మీకు ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా మంచిగానే వచ్చేస్తే మంచి ర్యాంక్ కూడా వచ్చేస్తుంది. అది డిపెండ్స్ అపాన్ యువర్ ప్రిపరేషన్. మీరు మంచిగా ప్రిపరేషన్ చేస్తే మీకు మంచి ర్యాంక్ వస్తుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, మీకు ఎప్పుడైతే ఏపీ ఐసెట్ కౌన్సిలింగ్ డేట్స్ అని రిలీజ్ చేయబోతారో ఆ లోపు అయితే మీకు ఫైనల్ సెమిస్టర్ అంతా కంప్లీట్ అయిపోయి మీ చేతిలో అనేది సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. ఇప్పుడు మీకైతే ఏ ఇష్యూ ఉండదు. ఓకేనా? సెకండ్ క్వశ్చన్ అయితే అర్థమైపోయింది కదా. థర్డ్ ఏంటి అంటే, నా దగ్గర డిగ్రీ సర్టిఫికేట్స్ లేవు, మరి ఇప్పుడు ఏమైనా డిగ్రీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలని అడుగుతున్నారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ టైంలో మీకు డిగ్రీ సర్టిఫికేట్స్ అనేవి ఏం అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు జస్ట్ బేసిక్ డీటెయిల్స్ మాత్రమే తీసుకుంటే రిజిస్ట్రేషన్ టైంలో మీకు సర్టిఫికేట్స్ లేకపోయినా పర్లేదు. ఇప్పుడు దానివల్ల ఏ ప్రాబ్లం ఉండదు. మీకు సర్టిఫికేట్స్ అన్నీ ఎప్పుడు ఉండాలి అంటే, మీకు ఎప్పుడైతే ఏపీ ఐసెట్ సంబంధించి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందో అప్పుడు లోపు మీ దగ్గర అన్ని సర్టిఫికేట్స్ అనేవి గ్యాదర్ చేసుకొని పెట్టుకోవాలి. 10th నుంచి మీ డిగ్రీ క్వాలిఫికేషన్ వరకు మీ సర్టిఫికేట్స్ అన్ని A to Z అనేవి పెట్టుకోవాలి. ఓకేనా? సో డిగ్రీ సర్టిఫికేట్స్ లేవు అన్నారు, క్లారిటీ ఇచ్చేసాను. డిగ్రీ సర్టిఫికేట్స్ లేకపోయినా పెట్టుకోవచ్చు. అలాగే ఏజ్ లిమిట్ ఉంది అంటున్నారు. సో మీరు ఐసెట్ రాయడానికి ఏజ్తో అసలు సంబంధం లేదు. మీకు 30 ఇయర్స్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. మీరు ఏజ్ అంత గ్యాప్ ఉన్నా ప్రాబ్లం ఏం లేదు, అప్లై చేసుకోవచ్చు. అలాగే గ్యాప్ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చా అంటే ఖచ్చితంగా డెఫినెట్గా మీకు డిగ్రీ అయిపోయిన తర్వాత 3-4 ఇయర్స్ గ్యాప్ ఉన్నా సరే ప్రాబ్లం ఏం లేదు, మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సో దీనికైతే ఏ డౌట్స్ అయితే లేదు. మీకు క్లారిటీ ఇచ్చా నేను అనుకుంటున్నా, మీకు క్లియర్ అయిపోయినట్టున్నాయి, డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి. సో ఫస్ట్ థింగ్ ఎవ్రీథింగ్ మీకు క్లియర్ అయింది అనుకుంటున్నా. సో మీకు ఇలాంటి వీడియోస్ కావాలి, మంచి మంచి వీడియోస్ అనేది ఐసెట్ కానీ పీసెట్ కానీ ఎవ్రీథింగ్ అనేది మన ఛానల్లో ఖచ్చితంగా ఉంటాయి. ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి. సో మీకు కంటెంట్ అనేది మీకు నచ్చుతుంది ఖచ్చితంగా. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా అప్డేట్స్ అయితే ఇస్తాను, నేను చాలా ఫాస్ట్గా అప్డేట్స్ ఇస్తాను. నేను ఇంతకుముందు ఆల్రెడీ నేను MBA స్టూడెంట్ని, ఆచార్య యూనివర్సిటీలో నేను MBA కంప్లీట్ చేసుకున్నాను. 2024లో నాకు కంప్లీట్ అయింది. ఓకే? 2024 జూన్ జూలై ఆ టైంకి అయితే నాకు
MBA అనేది కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది. ప్రెజెంట్ నేను హెచ్ఆర్గా వర్క్ చేస్తున్నాను. సో మంచి కంపెనీలో వర్క్ చేస్తున్నాను. మీకు కెరియర్ గైడెన్స్ అన్నీ కూడా నేను ఇస్తాను. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, లేదా నా మెయిల్ ఐడికి కంపల్సరీ, నేను కమెంట్కి రిప్లై ఇవ్వకపోయినా నా మెయిల్ ఐడికి అయితే మీరు మెసేజ్ అనేది మెయిల్ అనేది పెట్టండి, ప్రాబ్లం లేదు. ఖచ్చితంగా నేను కమెంట్స్కి అయితే రిప్లై ఇస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. కాకపోతే దయచేసి మీలాగే చాలామంది ఈ వీడియో కోసం వెయిట్ చేస్తారు. మీరు ఈ వీడియో లైక్ చేస్తేనే వాళ్ళ వరకు రీచ్ అవుతుంది. మనం ఇప్పుడు ఎన్నైతే లైక్స్ కొడతామో ఆ లైక్స్ వల్లే ఎక్కువ మందికి రీచ్ అయ్యి వాళ్ళకు డౌట్స్ అని క్లారిటీ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమ్ములు ప్రిన్సెస్. మీరు ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తాను కోరుకుంటున్నాం. మీ సీనియర్స్ చాలా సపోర్ట్ చేశారు, మీరు కూడా సపోర్ట్ చేయండి. మన ఛానల్ని మంచిగా మంచి హైట్స్లో రీచ్ చేయాలో చూస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.